చెప్పమ్మా చెప్పమ్మా భార్య పిల్లలు ఉంటే ఒక దాని తెచ్చి చెప్పండి. చెప్తున్నాను సార్ ఆ రూమ్ లో దాన్ని పెళ్లి చేసుకున్నాడు అంటే అందరికి పెళ్లి అయింది నాకు పెళ్ళని చెప్పుకుంటానంట. నేను వైఫ్ సార్, నా పాప సార్. మేము నా అక్క అమ్మ అవుతాం. చంపేస్తున్నాడు రోజు పొట్టి చంపేస్తున్నాడని రోజు ఒక అమ్మాయి వచ్చి కావాలి అంటే సార్ మీరు చెప్పింది కాదు సార్. పెళ్లి అయిన దాన్ని ఉంచుకొని దీన్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చా? అది చట్టం ఒప్పుకుంటారా? అది చట్టం ఒప్పుకుంటారా? ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగదు మేడం. ఈ రోజు నేను రెడ్ హ్యాండెడ్ పట్టుకోపోతే కోర్టులో ఇది సాక్ష్యం చెల్లుతుంది అంటారా? నేను నా నోటి మాటతో చెప్తే చెల్లుతుందా? చెల్లదు మేడం. నేను ఆ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నా పేరెంట్స్ కి కూడా ఏమీ తెలీదు. నక్షత్ర పేరెంట్స్ ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అది నాకు నచ్చడం లేదు అనేది ఆయన వెర్షన్. మేడం అంటే కూతురు లైఫ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడని నేను మా ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం? ఇంకెవరితో చెప్తాను మేడం? లేదు మేడం, వాళ్ళు వచ్చేందుకు నేను బయటకు కదలను మేడం. నేను కదలను. నేను చావనేం చేస్తాను. ఇక్కడ నేను పెట్రోల్ తీసుకుని తగలేడతాను కానీ వాళ్ళు రాకుండా బయటకే రాను మేడం. 4 సంవత్సరాలుగా నేను లేనంటే సార్ అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏం సార్ చెప్పండి సార్. ఏం సార్? సార్ ఈ నిజంగా లా తెలిస్తే వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది. వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది సార్. నేను తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి సార్. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి. ఫారెన్సిక్ తీసుకెళ్ళండి. నిజంగా అది వాయిస్ తనది కాకపోతే ఫారెన్సిక్లో టెస్ట్ చేయించండి సార్. అది కూడా ఉంది వాయిస్ రికార్డ్లో కూడా అది ఫారెన్సిక్ ఉంటుంది సార్. ఉంటుంది సార్. అది సార్ ఆడొక పెద్ద కామందుడు సార్. ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకు వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్. రోజుకు ఒక వర్జిన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? పిల్లలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్? సార్ ఎవరికి బరువులు తీసుకోవాలని ఉండదు సార్. లేదు సార్, వాడికి డేటింగ్స్ యాప్ అని పబ్జి అని ఫ్రీ యాప్స్లో పడి నన్ను నా పిల్లని వదిలేసారు సార్. నా పాపకి మొన్న రీసెంట్గా మెడికవర్లో ఐసీయూలో పెట్టాం సార్. సీరియస్ అయిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్. ఏం చేయమంటారు చెప్పండి సార్? మీరే ఇంత నీచుని ఏం చేయాలి చెప్పండి? వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్. దీన్ని ఎక్కడి దగ్గర తీసుకెళ్తాను. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్ అడల్టరీ లీగల్ అని చెప్తున్నాడు. అదే కదా అడల్టరీ లీగల్ అంటే. ఇలా పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగలా సార్? నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు సార్? నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్. దిశలో వేసాను సార్. 2 years బ్యాక్ వేసాను. నాకు అమ్మాయి బయటికి రావాలి సార్. మేడం మీకు ఒక్క విషయం చెప్తాను. ఇలాంటి ఎదవల్ని వదిలేస్తే రోజుకొక అమ్మాయిని పాడు చేస్తాడు మేడం వీడు. నాకు తెలుసు సార్. తెలుసు సార్. ఇవాళ అమ్మాయిని డైరెక్ట్గా చూడడం సార్. ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్
ఇక్కడ పోలీసులు కూడా మీరు చూస్తున్నారు, అతను తేజ్ బయటకు వచ్చి మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. లోపలికి వెళ్ళి ఆయన కూడా డోర్ లాక్ చేసుకున్నాడు. ఇక్కడ నక్షత్ర పోలీసుల్ని ఆశ్రయించింది, మీడియా వాళ్ళని కూడా ఆశ్రయించింది, మీడియా వాళ్ళని ఆశ్రయించింది. తర్వాత అతను లోపలికి వెళ్ళి డోర్ కూడా ఓపెన్ చేయడానికి ఇష్టపడటం లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ వచ్చినప్పటికీ కూడా అతను ఏమాత్రం రెస్పాండ్ అవ్వడానికి ఇష్టపడలేని పరిస్థితులు. నక్షత్ర చెప్తోంది, తాళి కట్టిన భర్తని కావాలని కోరుకుంటున్నాను నేను. ఒకరితో పెళ్ళయింది, అతనికి ఆల్రెడీ పాప ఉందని తెలిసి కూడా మరొక అమ్మాయి నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని, లేకపోతే నాకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ నాదని చెప్తూ తనే నాకు కావాలంటూ ఆ అమ్మాయి ఇతనితో ఉండటం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఒక హౌస్ ఎన్విరాన్మెంట్ కూడా కనపడుతోంది. ఇక్కడైతే తేజ్ మాత్రం ఇది ఒక ఆఫీస్ అని, ఆఫీస్ పర్పస్లో అమ్మాయి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నక్షత్ర చెప్తున్నట్టు ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయిని మెయింటైన్ చేస్తూనే పెళ్లి కూడా చేసుకుని ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నాడు. అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ కూడా ఒక ఫ్యామిలీ రన్ అవుతున్నట్టుగానే కనపడుతోంది. సో మొత్తానికి ఆ అమ్మాయి చెప్తోంది, పోలీసులు దిశని కూడా నేను అప్రోచ్ అయ్యాను, అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. మరొక వైపు ఇది కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి అనే ఒక మాట చెప్పి స్కిప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు తేజ్. బట్ నక్షత్ర మాత్రం ఈ చిన్న పాపను పట్టుకొని అలాగే తన మదర్తో కలిసి కూడా ఇక్కడ తన భర్త ఉంటున్నటువంటి వేరొక అమ్మాయితో ఉంటున్నటువంటి అపార్ట్మెంట్కి వచ్చి ఇక్కడైతే అమ్మాయి తన నిరసన వ్యక్తం చేస్తోంది. ఖచ్చితంగా వాళ్ళు బయటికి వచ్చే వరకు నాతో పాటు వాళ్ళు కూడా ఎవరైతే అమ్మాయితో తన భర్త ఉంటున్నాడో ఇద్దరూ కలిసి స్టేషన్కి వచ్చే వరకు ఇక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలను అని తెగేసి చెప్తోంది. అమ్మాయి తీవ్ర కన్నీటి పర్యంతం అవుతోంది. ఎందుకంటే ఇంత అన్యాయం చేస్తారా, ఇప్పటి వరకు నా ఫ్యామిలీ గౌరవం పోతుంది అనే భయంతో ఇక్కడ ఉండిపోయాను, కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారవుతున్నాయి, పరిస్థితులన్నీ లిమిట్ దాటిపోయిన పరిస్థితి కాబట్టి ఈరోజు నేను పోలీసుల సహాయం కోరుతున్నాను, మీడియా సహాయం కోరుతున్నాను అంటుంది బాధితురాలు నక్షత్ర. నా కార్ కీస్ పదండి, వస్తాను. కార్ కీస్ ఏమిరా, నువ్వు కార్ వేసుకొచ్చావా? ఓకే సెకండ్ అండి, ఐ జస్ట్ స్పీక్ టు యూ. కార్ కీస్ కావాలి. This is the office అండి. This is the office. ఏంటి పర్పస్ ఆఫ్ ఏంటి ఏ వర్క్ పర్పస్ మీరు ఏ పర్పస్ లో ఈ ఆఫీస్ This is the office. ఓకే మీరు ఎక్స్క్యూజ్ మీ యు హావ్ టు గివ్ మీరు ఏ Police పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది అంటున్నారంట. అలాంటి ఏం లేదు. మీరు ఏ పర్పస్ లో ఇక్కడ రావడం జరిగింది? చెప్పండి మీరు. ఒక అమ్మాయి బాధితురాలు తను వచ్చి మీడియా అవనివ్వండి కదా, మీరు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. Excuse me. ఖచ్చితంగా చెప్పాలి. పోలీస్ మాట్లాడడానికి నాకు అనుమతి ఇచ్చాక నేను మాట్లాడతాను. ఆల్రెడీ మాట్లాడాను. ఫస్ట్ మీరు ఏం లేదు, మీరు ఏ పర్పస్ లో మీరు ఇక్కడ వచ్చారు? Don't give. మీరు ఏ పర్పస్ లో ఇక్కడికి వచ్చారో చెప్పండి. చెప్పండి, మీరు మాట్లాడాల్సిందే. కిందకెళ్ళి కూడా మాట్లాడు. పోలీస్ మాట్లాడడం కదండి. ఈ అపార్ట్మెంట్ రావడం చెప్పండి. He's my colleague and he's my friend అండి. He's my colleague and friend. లేరండి ఆయన్ని ఫాల్స్ అండి. ఓకే సరే ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం? ఇక్కడ ఏ పర్పస్ లో ఉన్నారు? మీ పేరమ్మా, మీ పేరు చెప్పచ్చు. యూ కెన్ సే యువర్ నేమ్. పోలీస్ తో మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. మేడం యూ కెన్ టెల్ యువర్ నేమ్. మీరు ఇప్పుడు అంటే మీరు రెండు స్పందన ఇవ్వకపోతే నక్షత్ర చెప్పింది నా పేరు సారా అండి. మీ పేరు సారా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈ అపార్ట్మెంట్కి ఎప్పుడు రావడం జరిగింది? తేజ్ గారు మీరు చెప్పండి, మీరు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటో చెప్పండి. మీరా అది కార్ కీస్ ఏవమ్మా నావి? సార్ చూడు, చెప్పండి. ఏంటి అసలు ఎందుకు ఇన్ని ఆరోపణలు చేస్తుంది మీ వైఫ్? మీ పాపను కూడా తీసుకొచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తుందంటే ఏం జరిగింది అసలు? ఇది ఇల్లు కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నా ఆఫీస్. ఇది ఇల్లు, నా ఇల్లు కాదు, ఇది సినిమా ఆఫీస్. సినిమా ఆఫీస్. ఆమె ఎట్లా పరిచయం? ఆమె పేరేంటి? ఎవరు? ఇప్పుడు అమ్మాయి ఉంది కదా, ఆమె ఫ్రెండ్ అండి, కొలీగ్స్ ద్వారా పరిచయం. సినిమా ఆఫీస్ అంటున్నారు. ఏ పర్పస్ లో ఇక్కడికి రావడం జరిగింది అంటే ఏంటి? లేదండి, మాది లాస్ట్ 1 వీక్ నుంచి మ్యూజిక్ సెట్టింగ్స్ ఎక్కడ అవుతుంది. కూడా ఎన్విరాన్మెంట్ కనిపించలేదు. సినిమా ఆఫీస్ మీరు చూస్తే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడే. అండి. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూఆర్ క్వశ్చనింగ్ రాంగ్, నేను ఇక్కడే ఉంటాను. గో టు ద ఆఫీస్.
with all your cameras and go check whether it's cinema office or not. Okay, it's Ellen, good. just go, మీ just go, banner ఏంటి? Banner just go now. ఏంటి? It's my personal movie office and it's not banner. I'm a hero. ఇది నా personal office. ఓకే Okay, ఏ నాకు మూవీస్ లో వర్క్ చేశారు? మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు. యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ అన్ ఆఫీస్ ఆర్ నాట్. ఫస్ట్ థింగ్ ఓకే Okay. we accepted that అది మూవీ ఆఫీస్ And- పర్సనల్ ఆఫీసే. ఆఫీస్ కి మీరే కాదు, ఆఫీస్ ఇస్ కంప్లీట్లీ విత్ సీసీటీవీ కెమెరాస్. ఓకే, అమ్మ మీరు ఆగండి, మేము ఇక్కడ నుంచి రిప్లై తీసుకుంటున్నాం. సరే, మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఎందుకు మీ 9 years back marriage. 9 years back marriage. ఓకే. సో పాప కూడా నాకు గొడవలని- పాప కాదు, 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అది అనే audio మీద కాదు. అది నాది కాదండి. అంటే మరి నాకు తెలియదు ఏది ప్లే చేస్తారో. ఐ కుడెంట్ ఏబుల్ టు హియర్ ఇట్ ఓకే. సరిగ్గా. అది నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హ్యావ్ టు నేను లిసన్ ఇట్. వినిపించిన పోనీ అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. Okay. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అదే. అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. ఫస్ట్ నన్ను ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిస్తే మీరైతే కాదు అంటున్నారు. ఎవరు? నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదండి. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు ఎందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? ఇప్పుడు కాదండి, షీఈస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సార్, కక్ష సాధింపండి. ఎలిగేషన్స్ రీజన్ చెప్తున్నారు కదా, తను డబ్బులు డిమాండ్ చేస్తుందని మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్, సమ్ దే కాల్డ్ అస్ ఫర్ అ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా ఆమె మీద పగ ఉందా, కలుస్తారా? నేను కలుస్తానని చెప్పాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమని, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాన్డ్ థింగ్. ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఎవిడెన్స్ ఏం చూపిస్తుంది. ఎవిడెన్స్? వాట్ ఎవిడెన్స్? ఇప్పుడు తను ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో అది కలిసి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిన ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకోండి అని వాళ్ళు పంపించేసారు. ఓకే. మీ దగ్గర అది ఏమైనా ఉన్నాయా ఎవిడెన్స్ కానీ? పోలీస్ స్టేషన్లో మాట్లాడిన దానికి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏముంటుంది? అంటే మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మీరు ఇన్నోసెంట్ అని ఎట్లా ప్రూవ్ చేసుకోగలుగుతారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? దిశ అంటే ఏంటంటే దిశ ఏంటండి? అభియోగం అంటే చెప్పేదంతా మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా? నన్ను పోలీస్ స్టేషన్కి కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్లో ఉన్నాను, సడన్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అని నన్ను పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అడిగితే ఇది దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ మరి రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్ర జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం, గొడవని పోతా కారణం ఉంటారు. ఉంటుంది. అదే పెద్ద చెప్తున్నాను. స్థాయిలో ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి పిలిచడానికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే ఈ వీధికి 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడ అన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు, సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు. ఆ తర్వాత ఉమెన్ ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది అంతే. అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసని, ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆమె ఆడిషన్ కాదండి, ఆమె నేను పరిచయం అవ్వకముందు మీరు నన్ను అడుగుతున్నారు, నేను మాట్లాడు మీ నుంచే మేము రిప్లై తీసుకుంటున్నాం. ఏం అడిగారండి? ఐమ్ సారీ. సినిమా గురించి అడిగారు. నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి, ఏ మూవీ అండి? రాణి గారి బంగ్లా అని ఫస్ట్ మూవీ, రష్మి హీరోయిన్, ఆ సినిమా చేశాను. నేను ఆవిడ నాకు కనీసం పరిచయం అవ్వకముందు ఆవిడ 2 సినిమాలు చేశాను. రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ. షీఈ్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్ట్రెస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ. నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను, షీ లవ్డ్ మీ, నాకు జాబ్ లేదు, మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయనన్నారు, దే ఫోర్స్డ్ వచ్చారు, నేను ఏదో చిన్న చిత్క బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని, కష్టపడి రాసుకున్నాను, గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో. ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె నన్ను సినిమాలు, టిక్ టాక్స్ చెయ్యు, ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే, రోజుకు 4 డ్యాన్స్ వీడియోలు చేస్తుంది. ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్, ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు.
ఆమె కూతురు అంటున్నారు, మీ కూతురు కాదా? మరి మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పు. మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి. వెన్ షీ హ్యాస్ టు మూవ్ టు దుబాయ్, అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా. వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద స్కూల్ ఫీజెస్, వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద మెయింటెనెన్స్, వై షుడెంట్ యూ ఆస్క్ మై పర్మిషన్?